అతిథులు చాలా దూరం నుంచి వచ్చారు. రెండవది ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన వాయిస్ వినిపిస్తారు. మా మిత్రుడు నా యొక్క హితుడు ఘనశ్యామ్ గారు ప్రత్యేకంగా ఆ యొక్క ఘనతలో నాకు ప్రత్యేకంగా గౌరవించడంతో ఆయన ఒక చెల్లిగా నేను యొక్క సమావేశానికి సదస్సుకి ఆహ్వానించాను. ముందుగా వారు పేదల పట్ల న్యాయవాద వృత్తిలో ఉండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేసి ఒక్కొక్క కోర్టులో అనేక రకాల సేవలు అందించిన వారు. కాబట్టి ముందుగా వారిని మాట్లాడాలని కోరుతున్నాను. గిరి గారు ఉన్నారు, ఒకసారి పైకి గిరి తెలుస్తారు. వచ్చి కూర్చోండి. అందరికీ నా నమస్కారాలు. వేదిక ఆలోచించిన వారికి నా ముందు ఉన్న వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ముందుగా మనం మాట్లాడుకోబోయే విషయం గురించి మహిళలు అందరూ ఎంతో వృద్ధి చెందాలి అన్న విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ నా పేరు గార్గి. నేను 2005లో లాయర్గా ప్రాక్టీస్ వచ్చాను. అక్కడి నుంచి 2016 సంవత్సరంలో గవర్నమెంట్ పీపీగా పోక్సో యాక్ట్ పీపీగా 2021 వరకు నేను చేశాను. అంటే చిన్నపిల్లల అత్యాచారాలు ఆ కేసుల్లో నేను ప్రముఖమైన పాత్ర వహించాను. ఆ తర్వాత 2023లో గృహహింస చట్టం లాయర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రజల్లో పనిచేస్తున్నది గ్రామీణ మొదలైంది అందులో పనిచేస్తున్నాను. ఎవరైనా మహిళలు వివాహమైన తర్వాత వచ్చే వాటి గురించి నేను తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటాను. దాని మీద వాటికి ఒక కుటుంబంలో ఒక కొత్తగా పెళ్ళైన ఒక మహిళ, ఆ మహిళ ఆ ఇంట్లో అత్త మామ ఆడపడుచు అందరూ ఉన్న తర్వాత ఆ ఇంట్లో ఆ పెళ్ళైన వివాహమైన స్త్రీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఎలా ఉండాలి, ఎలా ఒడిదుడుకు ఎలా ఉంటుంది అన్న సమస్య మీద ఉంటుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో అందరి రకాలు కూడా ఉండాలి. అమ్మాయి ఆ గుడికి పరిపూర్ణమైన లక్షణం ఉంటుంది. అది కనుక చదువు కూడా లేదు, కానీ ఇంట్లో అత్త మామ వాళ్ళెవరు కూడా అనుసరించలేదు అంటే ఆ అమ్మాయి చదువు లేక ఇటు బయట ప్రపంచంలో తెలియక ఇట్లా ఆ సిచ్యువేషన్ లో చదువు అనేది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పని చెప్తా ఉన్నాను. అందుకని ఆడపిల్లలు బాగా చదువుకొని రావాలి. వద్దే దానికి సమస్య ఎలా ఉంటుంది, ఆ విషయం నుంచి ఎలా మనం బయటపడాలి అన్నది కూడా ఉందన్నమాట. అదే కాకుండా సమాజంలో విద్య లేదే మనకి దేనికి కూడా రాదు. ఆ విద్య అనేది మనకు చాలా అవసరం. ఆ విద్య లేకపోతే మనం దేని చేయలేము. ఎక్కడ ఏం చేయాలి, ఇంట్లో ఉన్న వడదడుకులు ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఎలా చేయాలి మనం అన్న విషయాన్ని మనం చెప్తూ ఉంటాం. మనం ఈ వీటన్నిటి కూడా విద్య తెలివి ఈ కొంచెం ప్రదర్శించుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. లేని పక్షంలో న్యాయ సలహాలు కేంద్రాలకు సంబంధించి వాటి ద్వారా మనం ముందు ఎలా భవిష్యత్తు వెళ్ళాలో చూసుకోవాలి. ఒక్కొక్క అమ్మాయి కూడా ఒక ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలతో ఉంటుంది కాబట్టి ఆ సమస్యలతో ఉన్న అమ్మాయి బయటికి ఎలా రావాలి, ఎవరిని పట్టుకుంటే సహాయం అలాంటప్పుడు మన దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. ఆ అంగన్వాడీ కేంద్రాలకు పెట్టేసి నా సమస్య ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అన్న విషయం కూడా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ ఒకటి ఉన్నది. అందులోనే మీకు న్యాయమైన సలహాలు సంప్రదింపులు అనేవి ఇస్తా ఉంటాయి అని చెప్తూ ఉంటారు అన్నమాట. అక్కడి నుంచి వీళ్ళకి భార్యాభర్తలు ఇద్దరిని కలపడానికి కానీ చేయడానికి కానీ దానికి సహాయపడుతూ ఉంటుంది అనమాట. అదే కాదు, ఇంకా మిగతా విషయంలో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి వాళ్ళకి వచ్చే ర్యాగింగ్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. ర్యాగింగ్లు వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళేటప్పుడు దానికి తగిన సలహాలు ఇస్తూ ఉండాలన్నమాట. ముఖ్యంగా మనం ఆడవాళ్ళకి మనం బయటకు వెళ్తాము, స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బయట పనికే మనం వెళ్తాం అన్నమాట. బయట పనికే వెళ్తే ఇద్దరికి కూడా సమానమైన జీతం కావాలి అని చెప్పి అనుకుంటాం. మనం సమానమైన జీతం అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుందాం. మహిళ పనికి వెళ్ళిన తర్వాత ఆ పురుషులతో పాటు సమానమైన వేతనాన్ని కూడా ఇవ్వరు అనమాట. వాళ్ళకి ఆ సమానమైన వేతనాన్ని ఇవ్వాలని చెప్పారని కూడా ఈ చట్టాలని చెప్పని కూడా ఉన్నాయి అనమాట. ఇందులో గృహ హింస నిరోధక చట్టము,
విడాకుల చట్టం కూడా ఉంది. లేట్గా బిగిన్ చేస్తాం కాబట్టి ఎర్లీ క్లోజ్ చేయాలి. సరే, అంటే మనం 10కి కనుక్కున్నాం, 12:30 అయింది. అందరూ ఎంతో బాగా చదువుకొని విద్యావంతులు కావాలని చెప్పనేది నా ఆ, ఆశయంగా అనుకుంటున్నాను అన్నమాట. మీరందరూ కూడా అలాగే రాణించాలని చెప్పండి. ఈ కార్యక్రమాన్ని ఇంతగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు, మంచి చక్కటి సందేశం ఇచ్చారు.